హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రుద్రాక్షల విశిష్టత గురించి, రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. కార్యక్రమానికి స్వాగతం అండి. మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంతకన్నా ముందు మీ మోటివేషనల్ స్టోరీ కోసం కూడా అంతే మంది ఎదురు చూస్తారు. సో చిన్న కథ, ఓ పాత కథ. ఒక లేడీ అరణ్యంలో ఉంది. తను నిండు చూలాలు, గర్భిణి, బిడ్డని మోస్తోంది. సరే, ఒకరోజు బాగా దాహం వేస్తుంది. నీళ్లు తాగుదాం అనుకుంటుంది. నీళ్లు తాగడానికి ముందుకు వస్తుంది. ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలుసుకుందామని. ఈ లోపు వెనక అడవి అంటుకుంటుంది. అడవిలో సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటాయి. కారు చిచ్చు అంటాం కదా, ఆ కారు చిచ్చు మొదలైంది. సరే, తనేమో నిండు చూలాలు, అంతగా పరిగెట్టే అవకాశం తనకు తక్కువ ఉంటుంది. మంట ఏమో ముంచుకు వస్తుంది. తప్పదు, ప్రాణభయం, పరిగెట్టాల్సి వస్తుంది. పరిగెడుతుంది మంట నుంచి తప్పించుకోవడానికి. నీళ్ళ కోసం చూస్తుంది. సరే, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత నీళ్లు కనిపిస్తాయి. అమ్మయ్య, నీళ్లు కనిపించాయి అనుకుంటుంది. నీళ్ళు కనిపించే, తాగడానికి బాగుంది, తర్వాత ఇక్కడ ప్రసవించడానికి కూడా బాగుంది, ప్లేస్ బాగుంది అని చెప్పి అనుకుంటుంది. అనుకొని ఇలా పక్కకు తిరిగి చూస్తే వేటగాడు తనని చంపడానికి బాణం ఎక్కుపెట్టి ఉంచాడు, లేడి దొరికిందని. సరే, రైట్ సైడ్ తల తిప్పి చూసింది. రైట్ సైడ్ తల తిప్పి చూస్తే పులి కనిపించింది. తినడానికి సిద్ధంగా ఉంది. వేటగాడు బాణం తిన మీద ఉంది లెఫ్ట్ నుంచి, పులి దృష్టి రైట్ నుంచి తన తినడానికి ఉంది. ఎదరకు వెళదామంటే నీటి చెరువు ఉంది. వెనక్కి చూస్తే కారు చిచ్చు వెన్నాడుతుంది. ఏమి నిండు చూలారు, ప్రసవించడానికి సమయం దగ్గరికి వస్తుంది. ఓ పక్క దాహం వేస్తుంది. ఇన్ని పరిస్థితులు. సో ఒకటే అనుకుంది, ఏం జరుగుతుందో అది జరుగుతుంది. నేను దేన్ని ఆపలేను. నేను చేయగలిగిందల్లా నా దాహం తీర్చుకోవడమే. ఏం జరుగుతుందో భగవంతుడు అని చెప్పి దాహం తీర్చుకోవడానికి ముందుకు వెళ్తుంది. ఈలోపు అనుకోకుండా బాణం వేయడానికి సిద్ధపడి బాణం వదులుతాడు. అనుకోకుండా వాతావరణంలో మార్పు వచ్చి ఒక్కసారిగా అది చీకటిలాగా అవుతూ ఒక్కసారి మెరుపులు వచ్చి ఉరిమింది. ఒక విద్యుత్ తీగ చెక్మని వచ్చేటప్పటికి అది, ఆ మెరుపు ఆ వేటగాడి కళ్ళల్లో పడింది. అతను పెట్టిన గురి ఒకసారి ఇలా అన్నాడు. అది తప్పి ఆ పక్క ఉన్న పులికి తగిలింది. తిందామనుకున్న పులికి వేటగాడి బాణం తగిలింది. ఈలోపు ఉరుములు వచ్చాయి కదా, పెద్ద వర్షం పడింది. ఉరుములు, వాతావరణం మారిపోయింది, పెద్ద వర్షం, కారు చిచ్చు ఆరిపోయింది. ఇవన్నీ ఏమీ తెలియదు. తను మామూలుగా ఇవేమీ చూడలే. వేటగాడు ఎక్కడున్నాడు, పులి ఎక్కడుంది, కారు చిచ్చు ఏమైంది, ఏమీ చూడలేదు. నేను చేయగలిగింది నేను చేస్తాను అనుకుంది కదా, వెళ్ళి నీళ్లు తాగింది. నీళ్లు తాగొచ్చి బిడ్డను ప్రసవించి చక్కగా చూసింది. ఈ పక్కన వేటగాడు లేడు, ఈ పక్కన పులి లేదు, వెనక నుంచి కారు చిచ్చు లేదు. హ్యాపీగా బిడ్డను ప్రసవించి వెళ్ళిపోయింది. సో అనవసరమైన ఆందోళనలు పడి నువ్వేమీ చేయలేవు. భారం భగవంతుని మీద వదిలిపెట్టు. నీ కర్మ నువ్వు చెయ్యి. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, అంతే. ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు. మన కర్మ మనం చేస్తే సరిపోతుంది. అద్భుతం అండి. కాలర్స్ ఫలితం ఆయన చూస్తాడు. ఏమి ఇవ్వాలి. కాల్ తీసుకున్నాం. నమస్తే అండి. అమ్మా నమస్తే. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఏమిటమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 31వ తారీఖు 5వ నెల 2004 సోమవారం రాత్రి 10:12 అండి. అమ్మ, సోమవారం, ఇది మండే. సోమవారం రాత్రి అండి 10:12. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షం, పౌర్ణమికి 2 రోజుల ముందు, శుద్ధ త్రయోదశి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రం 4వ పాదం. తనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష నవముఖి కానీ అష్టముఖి కానీ. నవముఖి 9 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో ఏదైనా ఒక్కటి చాలు. వేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే అండి. సంతోష్ గారు బాగున్నారా అండి? అమ్మా బాగున్నానమ్మా, మాట్లాడండి పాండురంగారావు గారితో.
నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమః. ఏమిటమ్మా? బాబు గురించి, బాబుకి గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఉంటుంది కనుక్కోండి గురువు గారు. ఏదో జాబ్ అమ్మా, ముందు ఏదో ఒక జాబ్. ఎలా ఏ ఉంటుంది ముందుకే అంటే గురుగారు, ఏదొచ్చినా సంతోషమే గురుగారు. ఇప్పుడు కదా అదే చెప్పామమ్మా, ఏదొచ్చినా మనం చేయాల్సింది మనం చేయడం, ఫలితం కర్మ చేయడం, ఫలితం మనం ఆశించక్కర్లేదు. మన పని కర్మ చేయడమే. రైట్. 30 నవంబర్ 2004 గురువు గారు. ఎవరిదమ్మా ఇది? 11 30 2004. అవునమ్మా, మంగళవారం పుట్టినట్టు తెలుసు కదా. అవును గురువు గారు. రాత్రి 11:40కి. 2 ఒకటే, ఇందాక జాతకం ఇది 2 అదే టైం, అదే సంవత్సరం. అలాగే ఇది తదియ కృష్ణపక్షము, బహుళ తదియ, పౌర్ణమి నుంచి 3వ రోజు. ఇది వృషభ రాశి. ఎవరిదమ్మా ఇది? బాబుది గురువు గారు. హర్ష బాబుది. ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష అమ్మ, ద్వాదశముఖి రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష. ఈ 2 అబ్బాయికి సంబంధించినవి. త్రయోదశి అంటే 13. ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల వేదాలు, ఉపనిషత్తులు, ఆరణికాలు, బ్రాహ్మణికాలు, అష్టాదశ పురాణాలు ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో ఈ నేను అడ్వైస్ చేసే రుద్రాక్ష కూడా స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. సో కాబట్టి అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా అండి. అయితే రామాయణంలో సీతమ్మ రహస్యం అంటూ ఉంటారు. ఏంటండి ఆ రహస్యం? ఏముంది, రహస్యం ఏం కాదు కానీ అంటే జాగ్రత్త. అది అంటే ప్రతిదానికి ప్లాన్ 1 ప్లాన్ 2 అని ఉంటుంది కదా. సరే, హనుమంతుల వారు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నేను రామబంటుని వచ్చానని చెప్పినప్పుడు ముందు నమ్మదు, ఆమె తర్వాత నమ్మించడానికి ఆయన నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రూవ్ చేసుకుంటారు నేను రామబంటు అని. సరే, ఇదే పరిస్థితి మళ్ళీ రెండోసారి పునరావృతం కాకూడదని సీతమ్మ వారు ఏం చేస్తుందంటే రాముల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, లంకలో ఉన్నాను, నా గురించి నువ్వు చెప్పడానికి సాక్ష్యంగా ఈ చూడమని నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇంకొక సంఘటన చెప్తాను హనుమ. నువ్వు వెళ్ళినప్పుడైనా ఇది జారిపోవచ్చు, పరధ్యానంగా ఎక్కడైనా పెట్టి ఉండవచ్చు. ఇది వస్తువు కాబట్టి దీని ఉనికి చెప్పలేము. ఒక రహస్యం చెప్తాను, ఇది రాముల వారికి చెప్పు, నేను ఇక్కడ ఉన్నానని ఖచ్చితంగా నమ్ముతారు. నువ్వు ఏది చెప్పినా అది వింటారు. ఏమిటమ్మా అంటే, ఒకసారి మేము సాయంత్రం పూట వనవిహారం చేస్తూ చెట్టు కింద కూర్చొని ఉండగా చిత్రకూట పర్వతం కింద, అప్పుడు ఒక కాకాసుడు, దేవేంద్ర సంతతికి చెందినటువంటి ఒక కాకి రూపంలో వచ్చి నా శరీరాన్ని తూట్లు పడుస్తూ ఉంటే రాములు వారు చూశాయి. కాకాసుడు కథ అందరికీ తెలుసు. సో రాములు వారికి కష్టం అనిపించి ఎంత చెప్పినా వారించినా కాకి వినదు, నన్ను పొడుస్తూనే ఉంటుంది. అప్పుడు రాముల వారికి కోపం వచ్చి గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్రంగా చేసి కాకి మీద విసురుతారు. అది ముల్లోకాలు తిరుగుతూ ఉంటుంది, నన్ను రక్షించండి అని దేవతలందరి దగ్గరికి వెళ్ళి శరణ వేడుకుంటాడు. కాకసుడు వేడుకుంటే రాముడు ఒక్కసారి నేను చంపుతానన్న తర్వాత ఎవరికీ సాధ్యం కాదు ఆపడం. సో ఆయన అన్న తర్వాత ఇంకేముంటుంది. సో మాతో ఎవరితో కాదు, ఆయన మాటని కాదని నీకు శరణిచ్చేంత సాహసం మేము ఎవరూ చేయలేం, ఆ స్థాయి మాది కాదు అని మొత్తం అంతా తిరిగి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి అందరూ చెప్తారు నీకు అవకాశం ఉంటే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పరు, ఏమైనా చేయగలిగితే ఆయన మాత్రమే చేయగలుగుతాడు. మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చి కాకసుడు, అయ్యా తప్పు అయిపోయింది, ఏదో చేయకూడని పని చేశాను, ఇంకా రక్షించండి, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను, కరుణించండి అని చెప్పి అడిగితే రాముడు సరే వేడుకొని వదిలేస్తాడు. సో ఈ కథ నాకు ఆయనకే తెలుసు, దేవతలకు తెలుసు, ఇక్కడ ఎవరు దేవతలు లేరు. సో మా ఇద్దరికే తెలుసు కాబట్టి ఈ కథ నువ్వు వెళ్ళి చెప్పు.
చెబితే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకి నాకు తెలుసు కదా, నీకు తెలియడానికి అవకాశం లేదు కదా, అంతే. ఇది రహస్యం, పెద్ద రహస్యం ఏం కాదు. గుర్తించడానికి ఒక మార్గం, అంటే మనం ఇది మిస్ అయితే అది అని చెప్పుకుంటాం కదా, ప్రతి జీవితంలో ఇలాంటివి అవసరం అని చెప్పడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. కేవలం ఒకదాని మీద ఆధారపడి ఉండకుండా ప్లాన్ 1 మిస్ అయితే ప్లాన్ 2 మిస్ అయితే 3 కూడా ఉంటే పెట్టుకోవడం. అలా ఈ కథలన్నీ మనకేం తెలియజేస్తాయంటే జీవితంలో పెర్ఫెక్షన్ కోసం, ఏదైనా చేస్తే పెర్ఫెక్ట్గా ఉండడం కోసం. నిజంగా ఆ వస్తువు ఏదైనా మిస్ అయిందనుకో, ఇది కథ చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అనే సందేహం రాకుండా ఉండడం కోసం బలంగా ప్రజెంటేషన్ అనమాట, అంతే. అద్భుతం అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. అమ్మా మాట్లాడండి అమ్మా, పాండురంగారావు గారితో. నమస్కారం గురుగారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా అమ్మా చెప్పండి. మా కొడుకు గురించి ఇది తెలుసుకోవాలని గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? June 10, 2009 గురుగారు. 10th June June 10, 2009 అమ్మా. అవును గురుగారు. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 కొడుకులు సార్. బుధవారం ఈ అబ్బాయి పుట్టినట్టు తెలుసా అమ్మా? బుధవారం తెలుసు కానీ నక్షత్రం అవన్నీ ఏం తెలియదు. అన్నీ నేను చెప్తా కదమ్మా. ఇది అమావాస్య, బుధవారము అమావాస్య కూడా. ఇది మృగశిర నక్షత్రము, వృషభ రాశి. రైట్. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అమ్మా? అవును గురుగారు, 10th మొన్ననే అయిపోయింది. అదే ఇప్పుడు ఇంటర్మీడియట్ లోకి వచ్చాడు. అందుకోసానికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మరి. ఖచ్చితంగా బాగుంటుందమ్మా. చక్కగా బ్లెస్ చేయండి. మీ ఆశీర్వచనం, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. ఆల్ ది బెస్ట్. విత్ ఇన్ సెకండ్స్లోనే ఇంత చక్కగా జాతకం చెప్తారు కదా మీరు. డైరెక్ట్గా కలిస్తే ఇంకాస్త ఏమన్నా బాగా చెప్తారేమో అనేటువంటి తపన చాలా మందిలో ఉంది. మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి ఏం చెప్తారు? అంటే అలా అని కాదు కానీ, సమయం ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి అంత సమయం తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉండదు. కొన్ని క్షణాల్లో ఇక్కడ అంటే నేను 8 సెకండ్ల జాతకాన్ని అధ్యయనం చేయగలను. తిది, వారం, నక్షత్రం, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు. నాకు టైమ్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ 8 సెకండ్లలో నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, చేతులేమో రాస్తూ ఉంటాయి, పెదాలు కదులుతూ ఉంటాయి, మెదడు పని చేస్తూ ఉంటుంది. 4 పనులు 8 సెకండ్లోనే జరిగితే జాతకాన్ని అనలైజ్ చేస్తాం. సో ఇంకొక కొంచెం సమయం, ఒక నిమిషమో 2 నిమిషాలు టైం ఇస్తే ఇంకా బాగా అనలైజ్ చేయగలను అనేది నిజం. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే సో నన్ను కలవాలనుకుంటే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. సో క్యాంప్ అంటే ఇక నేను అంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళడానికి కుదరకపోయినా వెళ్ళకూడదు అనుకున్నాం. కానీ ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, గురువారం వారానికి ఒక్కరోజు పెట్టుకుంటే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాం. అలాగా సౌత్ ఇండియా అటెండ్ అవుతాను నేను. సౌత్ ఇండియాలో ఈ బ్రాంచ్లో ఏదో ఒక బ్రాంచ్కి ప్రతి గురువారం వెళ్తాను. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే గురువారం నాడు విజయవాడ కార్యాలయానికి, విజయవాడకి వెళ్తే నిన్న తిరుపతి వెళ్ళొచ్చాం. ఇప్పుడు విజయవాడలో మధ్యాహ్నం వరకు ఉంటాం. అర్థం చేసుకొని సహకరించండి. వేరు సెల్ ఫోన్లోంచి, వేరు మొబైల్ నుంచి వేరు నెంబర్లు పెట్టి అక్కడ రిజిస్టర్ చేయకుండా, అంటే పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఎందుకంటే చాలామంది వస్తారు, దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. 2-3 పేర్లు నేను మీదే చూసుకొని ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం వరకే ఉంటాను, అర్థం చేసుకోండి. అలాగే హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా, అంటే సపోజ్ బెంగళూరులో మీరు ఉన్నారు, ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది. ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఆఫీస్కి, కార్యాలయానికి వెళితే మీకు అక్కడ ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో మనం నాతో కలిసి మాట్లాడినట్టే ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తారు. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడాలనుకున్నా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు గురువారం నాడు విజయవాడలో కలవాలని నన్ను అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఈ వర్క్ అంతా నా మీద ఉంటుంది. తప్పకుండా అండి. ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. సరే, మీ పేరండి? నా పేరు సాయి అండి. చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా గురుగారు? చెప్పండి 21 జూలై 2000 అండి. 21 జూలై 2000 అండి. 2000 అంటే 2000 అండి. 2000 అవునండి. 2000 శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? ఫ్రైడే? అవును గురుగారు, ఫ్రైడేనండి. ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను గురుగారు. ఎక్కడికి వెళ్దామని? యూఎస్ఏ ప్లాన్ చేస్తానండి. పంచమి కృష్ణపక్షము బౌడ ఇది మీన రాశి. అంటే ముందు ఎగ్జామ్ రాశారా మీరు? రాసిన గురుగారు. మన ఎంత స్కోర్ చేశారు? ఏం ఎగ్జామ్ రాశారు? ఐఎల్స్ ఒకటి, జిఆర్ఈ ఒకటి రాశానండి. ఐఎల్స్ రాశారు, జిఆర్ఈ ఎగ్జామ్ రాశానండి. జెల్లీ రాశారు. ఏ యూనివర్సిటీస్ వచ్చాయి మీకు? నాకండి యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్ అండి. ఆస్టిన్లో, సౌత్లో, టెక్సాస్ స్టేట్లో. అవునండి. క్యాపిటల్ సిటీ ఆఫ్ టెక్సాస్. ఇంకోటి ఎరిజినో అండి. ఆరిజనో స్టేట్. ఆరిజనో స్టేట్లో ఎక్కడ? అరిజోనా స్టేట్ లోనే అండి. అదే ఇంకా మూడోది ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నాను. ఆస్ట్రేలియా సెలెక్ట్ చేస్తున్నారు, సౌత్ వాతావరణం సరిపోద్దని. రైట్. యా, అక్కడ ఆస్టిన్ అంటే టెక్సాస్ స్టేట్లో ఉన్న నగరాలన్నీ బాగుంటాయి, క్లైమేట్ బాగుంటుంది. ఆస్టిన్ క్యాపిటల్ సిటీ ఇది టెక్సాస్ స్టేట్కి. హ్యూస్టన్ నాసా కేంద్రం అది కూడా టెక్సాస్లోనే ఉంటుంది. డాలస్ నగరం అది కూడా టెక్సాస్లోనే ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద నగరాలన్నీ అక్కడే ఉంటాయి. సౌత్ వాతావరణం కూడా బాగుంటుంది. రైట్. అది క్యాంపస్ కూడా బాగుంటుంది. యూనివర్సిటీ ఆస్టిన్ క్యాంపస్ కూడా బాగుంటుందండి. ఆల్ ది బెస్ట్. మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. 13 ముఖి, ఆ 12 ముఖి, త్రయోదశి, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి. ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా. అలాగే ధర్మం చాలా గొప్పది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ధర్మం అనేది మనకి మాత్రమే గొప్పదా, లేకపోతే ఎదుటి వారికి అలా అనిపిస్తుందా, అనిపించదా? లేదు, ఇప్పుడు మనం స్వీట్ తింటే మనం తిన్నా తీయగానే ఉంటుంది, ఎదరు వాళ్ళకి ఇచ్చేది తీగ. అన్నిట్లో అలా కాకపోయి ఉండవచ్చు, కానీ సాధారణంగా మేజర్ పర్సంటేజ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదో అమెరికా కాల్ గురించి ఏదో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడదే చిన్న ఎగ్జాంపుల్ నువ్వు అడిగిన దానికి చెప్తాం. ఇప్పుడు మన మతం, ధర్మం మనకి గొప్పగా అనిపించడం గొప్ప కాదు, ఎదరు వాళ్ళు కూడా దీన్ని గొప్పగా అంగీకరించడం. సిల్వెస్టర్ స్టాలిన్ ఒక మంచి హాలీవుడ్ నటుడు. ఆయన పేరు తెలియని వాళ్ళు ఉన్నారు. ఆయన ఆఫ్కోర్స్ ఆయన ఫీల్డ్లోకి రావడానికి ఎంత కష్టపడ్డాడు. అష్టావకరులాగా ముఖం ఉండేది. ఎవరు అసలు ఇంత భయంకరంగా ఉన్నావేంట్రా బాబు, నువ్వు సినిమాల్లోకైనా తిట్టేవారు. తను తినడానికి తిండి లేకపోతే రోడ్ల మీద పడుకునేవాడు. కోకోకోలా టిన్స్ అమ్ముకొని బతికాడు. తర్వాత తన దగ్గర ఉన్న కుక్క ఉంటే కుక్కను కూడా $50 అమ్మేశాడు. అసలు దుర్భరమైన జీవితం అంటే ఏంటో సిల్వెస్టర్ స్టాలిన్ చూశాడు. తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత పక్కన పెడదాం. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన సినిమాల గురించి మనం చెప్పుకోక్కర్లేదు, అంత గొప్ప సినిమాలు సిల్వెస్టర్ స్టాలిన్కి ఉన్నాయి. అయితే తన కొడుకు 35 ఏళ్లకి చనిపోయాడు. సిల్వెస్టర్ స్టాలిన్ కొడుకు ఎందుకు చనిపోయాడంటే, ఈ డబ్బు సంపాదించారు కదా, వాళ్ళ ఫాదర్ బాగా సంపాదించారు. లేనిపోయిన అలవాట్లు, మత్తు మందులు కదా అలవాటు అయిపోయి ఈ డ్రగ్స్ అది తీసుకొని 35 ఇయర్స్కే చనిపోయాడు. చనిపోతే అది తట్టుకోలేకపోయాడు. ఒక్క కొడుకు అంత ప్రేమగా గుండెల మీద పెంచుకున్నాడు. వాడిని ఏమడిగినా నో అనుకుంటే ఇచ్చాడు. సడన్గా కొడుకు చనిపోయేసరికి సిల్వెస్టర్ స్టాలిన్ తట్టుకోలేకపోయాడు. ఏ పని చేస్తున్నా కొడుకే గుర్తొస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తన మెదడులోంచి వెళ్ళిపోవట్లేదు. ఈ పని ఏది చేయలేకపోతున్నాడు. నిద్రపోతే కల్లో కొడుకే వస్తున్నాడు. ఏం చేసినా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. విపరీతమైన ఒత్తిడికి లోనయ్యి అందరు సలహాలు తీసుకుంటాడు. ఎవరు ఏం చెప్తే ఆ పని చేశాడు. దీంట్లోంచి ఎలా బయటపడాలి, నా కొడుకుని నేను మర్చిపోలేకపోతున్నాను, తనే నాకు నిరంతరమైన ఆలోచనలో ఉంటున్నాడు. చర్చికి వెళ్తాడు, అక్కడికి వెళ్తాడు, పాస్టర్ సలహా ఎవరి సలహా, పెద్దవాళ్ళు, స్నేహితులు, తనకి అన్ని సలహాలు, ఎక్కడ ఏమీ అవ్వదు. ఒక ఆధ్యాత్మికవేత్త మాత్రం అక్కడ కృష్ణ మందిరం ఉంటే అక్కడికి వెళ్తాడు. ఎందుకంటే సిల్వెస్టర్ స్టాలిన్ ఒకనొక దశలో తిండికి లేనప్పుడు అక్కడ కృష్ణ మందిరానికి వెళ్తే అక్కడ పులిహార పెడితే అది తిని కొంతకాలం అక్కడ పడుకొని అలా, అది కూడా తనకు అనుభవాల్లో అది ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారిని అడుగుతాడు, ఇది ఏమిటండి పోవట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, నా కొడుకు మర్చిపోలేకపోతున్నాను వాడిని నేను అంటే, ఏమీ లేదు, టెన్షన్ పడకు, నువ్వు కూల్గా వెళ్ళి ముందు ఓ పని చూడు, టికెట్ నువ్వు వీసా ఉంటే వీసా తీసుకుని అది టికెట్ ఇవన్నీ చూసి ఇండియాకి వెళ్ళు, హరిద్వార్ అని ఉంటుంది, నేను వివరాలు చెప్తాను, హరిద్వార్కి వెళ్ళి నీ కొడుక్కి పిండం అక్కడ పెట్టు, కర్మలన్నీ అక్కడ చేసి వచ్చాయి, తర్వాత ఏమీ ఉండవు, మంచి లోకాలకు తను వెళ్ళిపోతాడు, ఈ పని చేయి అని చెప్తే ఇమీడియట్గా టైం ఆలస్యం చేయకుండా 2017లో తను ఇక్కడికి తను రాకుండా వాళ్ళ వైఫ్ని, చెల్లెల్ని,
2 సహచరుల్ని ఇచ్చి మొత్తం 4 ఇచ్చి ఇండియా పంపించాడు. తను రాలేదు. వచ్చి ఇక్కడ హరిద్వార్లో కార్యక్రమాలన్నీ పిండ ప్రదానం అంతా చేసి కొడుకు అన్ని చేసిన తర్వాత చేయించిన తర్వాత ఆ రోజు నుంచి కొడుకు కనబడలేదంట, డిస్టర్బ్ చేయలేదు. సో మరి మనమే కాదు అందరూ నమ్ముతారు. ఈ ధర్మం సాంప్రదాయం చాలా గొప్పది. అందుకనే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ ధర్మానికంటూ ఒక స్థాయి ఉంది, ఒక విలువ ఉంది, అందరూ గౌరవిస్తారు. కాబట్టి మనమే కాదు ఇతరులు కూడా గౌరవిస్తారు. చాలా మంది కృష్ణ భక్తులు మనకంటే ఇతర దేశాల్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చాలా మంది వేదం చదువుకొని వేదపట్నం చేస్తూ ఉంటే మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం. సో మన ధర్మం ఇతర దేశాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా మీ పేరు మాట్లాడండి పాండురంగారావు గారితో. అయ్యా ఓం నమ శివాయ అండి. ఎలా ఉన్నారు? సార్ బాగున్నానండి. చెప్పండి. అది నా పేరు దుర్గాప్రసాద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1988 జనవరి 14 గురువారం. 14 జనవరి సంక్రాంతి. ఎంతండి సంవత్సరం? 1988 అండి. 88 లీఫ్ ఇయర్. ఇది బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? గురువారం వచ్చిందండి. సారీ, ఇది గురువారం అండి. గురువారం కరెక్ట్ అండి. నేను ఇది చతుర్దశి శుక్లపక్షము, శుద్ధ చతుర్దశి. ఏం చేస్తున్నారండి? నేను ప్రజెంట్ అయితే కార్పెంటర్ వర్క్ చేస్తున్నానండి. అయ్యా కార్పెంటర్ వర్క్ అండి ప్రజెంట్. బాగుందా? అదే కొంచెం ఇబ్బందిగా ఉండేది, దానికోసం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి ఏ ఊరు? అది రాజోలు అండి. రాజోలు. మీరు ఒక్కళ్ళే చేస్తారా? మీకు సహాయకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. నాకు కింద వర్క్ చేస్తారు, కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఈ మధ్య అనేసి కాల్ చేయండి. వర్కులు పెంచుకోవడానికి చూడండి. అవసరమైతే ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కలవడానికి ట్రై చేయండి, కాంటాక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మార్కెటింగ్ పద్ధతులు ఇవన్నీ కూడా సో దేనికన్నా వర్తిస్తుంది. ఆందోళన పడకండి. చూడండి, కొత్త పనులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు వేసుకోవడానికి ఒక చిన్న రుద్రాక్షలు 3 చెప్తాను, ఒక చిన్న కాంబినేషన్. ఇది వచ్చాక ఖచ్చితంగా మీ ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడైతే వచ్చే ఫలితం బాగుంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదన్నా ఒకటి కానీ మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. వచ్చిన తర్వాత బాగుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. నెక్స్ట్ కాల్ రండి. నమస్తే అండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. చెప్పండి. మా బాబు గురించి సార్. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 22 డిసెంబర్ 2004 సార్. అబ్బాయి ఏం చేస్తున్నాడు సార్? ఇప్పుడు BBA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సార్. సార్ గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. థర్స్డే. బుధవారం సార్. సార్ ఇది 22 డిసెంబర్ 2004. అవును సార్. ఇది గురువారమే సార్. ఇది బుధవారం ఉదయం 4:15-20 మధ్యలో గురువు గారు. ఒక్కసారి చెక్ చేయండి. మిగిలిన విషయాలు కూడా చెప్తాను నేను. ఒక్క నిమిషం. సార్. ఇది త్రయోదశి అండి, శుద్ధ త్రయోదశి. పౌర్ణమి ముందండి ఇది. హలో, లైన్లో ఉన్నారండి? లైన్లోనే ఉన్నాను సార్. సార్ ఇది నక్షత్రం ఏం చూస్తున్నారు? రాశి వృషభం ఏం చూస్తున్నారా, మేషరాశి చూస్తున్నారా? అంటే మేషరాశి అని అన్నారు. కరెక్టేనండి. అయితే మేషరాశి అయితే ఎస్, ఇది బుధవారము, మేషరాశి, త్రయోదశి, శుద్ధ త్రయోదశి. ఎస్, ఈ అబ్బాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ద్వాదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, రెండిట్లో ఏదైనా ఒకటి. ఈ ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే 9 ముఖాల అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అమ్మవారే ఒక రక్షణ కవచంగా ఉంటుంది.
శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది, అందులో సందేహం లేదు. చాలా చాలా ధన్యవాదాలండి. ఓం నమః విశేషాలు శివాయ. అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు పాండురంగారావు గారు. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.